దేవునికి స్తోత్రం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని, ఎఫెసీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు సువార్త పని నిమిత్తము తను రాయబారిగా ఈ లోకానికి దేవుని చేత పంపించబడ్డానని, అలాగే సువార్త మర్మయుక్తంగా ఉంది, అది సువార్త యొక్క మర్మాన్ని తెలియజేయడం కోసం తాను ధైర్యంగా దాన్ని తెలియజేయుటకు ఆయన మాట్లాడటానికి వాక్శక్తి దేవుడు అనుగ్రహించాలని అనేకమైన బంధకాల్లో తాను బంధించబడ్డాడు. సువార్త ప్రకటించకూడదని చెప్పి తనని బంధించి అనేకమైన శ్రమలకి తనను గురి చేశారు. ఆ హేతు చేత తాను చెరసాలలో బంధించబడ్డాడు, సువార్త ప్రకటించవద్దని చెప్పి. దాని నిమిత్తము సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని చెప్పి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ రోజు పౌలు మాత్రమే కాదు, ప్రియ సంఘమా, ఈ రోజుకి దేవుని చేత పంపించబడిన సేవకులు దేవుని మాటకు లోబడి దేవుని సువార్త నిమిత్తము తమ బ్రతుకుల్ని సమర్పించుకొని తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని సువార్త నిమిత్తం బయలుదేరిన సేవకులు, దేవుని చేత పంపించబడిన వారు అనేకులు. ఇదే రీతిగా పౌలు మాదిరిగానే అనేకమైన శ్రమలతోనూ అనేకమైన అడ్డంకులు, ఆటంకాలు, అనేకమైన బంధకాల చేత బంధించబడి సువార్త ప్రకటించడానికి అనేకమైన ఆటంకాలతో బంధించబడి ఉన్నారు. ఆ రోజు పౌలుకి ఏ రకమైన సమస్యలు ఎదురైనాయో ఈరోజు సేవకులకి అదే రకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వారి నిమిత్తము పట్టుదలతో మనం విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం. వారి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమి మాట్లాడాలి, ఏమి ప్రకటించాలి, ఎలాగ ప్రకటించాలి అనేది దేవుడు అనుగ్రహించలాగున వారి నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం.